నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత. 16వ డివిజన్ డోర్ టు డోర్ ప్రచారంలో ఎమ్మెల్యే గోరట్ల. రైతులు ఖరీఫ్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక పిలుపు. పది లక్షల అప్పు ఎగ్గొట్టి మోసం చేశారు. న్యాయం చేయాలంటూ రాజమండ్రిలో బాధితురాలు విజ్ఞప్తి. కొత్త తరహా కథనంతో వస్తున్నాం. కేజీక్యూ మూవీ ప్రచారంలో హీరో దీక్షిత్ శెట్టి ధీమా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని, చదువుకోవాలనే పట్టుదల ఉన్న విద్యార్థులకు తరవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యా వైద్యంతో పాటు సమాజంలో వివిధ వర్గాల అవసరాలను గుర్తించి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత మందికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 6 విద్యార్థులకు విద్యాభ్యాస నిమిత్తం ఆర్థిక సహకారం అందించారు. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, 8th క్లాస్ ఒక స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకొక స్టూడెంట్, ఆర్ట్స్ కాలేజ్లో ఇంకొక స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక స్టూడెంట్, మొత్తం 6 స్టూడెంట్స్కి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి తిరుగుతున్నప్పుడు, వారితోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను తెలియచేయడం, వారికి ఏదో విధంగా మన ట్రస్ట్ నుంచి సహాయం చేయాలన్న ఆలోచనతో వారందరికీ కూడా ఈ రోజున ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యా వైద్య అవసరాలను తీరుస్తూ ఉన్నాం. అనేక దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలకు కానీ వారి యొక్క అక్కడ మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తూ ఉన్నాం. అవకాశం ఉన్న మేరకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి అయితే అంతమందికి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఇది ఈనాటి చేస్తుంది కాదు, ఏనాటి నుంచో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఒక సేవలు ఈ నగరంలోని మనం అనేక మందికి అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా విద్యా వైద్యానికి ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. యాక్షన్ గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందించిన తమ కేజీక్యూ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి వదేలా, హీరోయిన్ యుక్తి తెలిపారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో బుధవారం నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ పే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని అన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. పోస్టర్లు, టీజర్లు చూస్తే యాక్షన్ ప్రధాన చిత్రంలా అనిపించిన థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయని తెలిపారు. హలో, నమస్తే. నేను పేరు యుక్తి and I'm playing the character Queen in our KGQ film, which is coming on 7th of August, day after tomorrow. And I really want everyone to go to the theatres day after tomorrow and watch our film. We have worked really hard in our film, and this film is made by KK sir. The director of our film is not here with us, unfortunately, but he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it, so please go to the theatres to watch our film. Yes, thank you so much.
నా పేరు శశి. ఈ సినిమాలో జాకీ అనే పాత్ర ప్లే చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్నింగ్ నుంచి రాజమండ్రిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. ఇందాక రోస్ మిల్క్ కూడా తాగొచ్చాం. సో ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే KJQ ఒక చాలా ఆఫ్ బీట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది మీ అందరికీ. అండ్ ఒక కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నామండి. సో ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా దీక్షిత్ నేను అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్ శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఇది మన ఫస్ట్ ప్రెస్ మీట్ మన KJQకి. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యాజ్ శశి సెడ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండి. చాలా వేరే రకంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ఒక అంటే మీకు తెలిసిన ప్రపంచాన్ని హైదరాబాద్ని ఒక ద లోకల్ హైదరాబాద్ని we are showing it. And also this film is all about the emotions of a gangster. అంటే చాలా సినిమాలు ఒక గ్యాంగ్స్టర్ బయట ఎలా ఉంటాడు, ఏనేం చేస్తాడని ఉండేది. కానీ ఫ్యామిలీలో ఎలా ఉంటాడు, వాడు ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు భార్యతో ఎలా ఉంటాడు. సో చాలా పర్సనల్ ఎమోషనల్ లెవెల్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆడియన్స్ అందరికీ కోరుకున్నది దసరాలో చూశారు, గర్ల్ ఫ్రెండ్లో చూశారు, అండ్ మా దేవ సినిమా కూడా చూశారు. సో మీకు ఒక నమ్మకం వచ్చిందని అనుకుంటా ద వే ఐ సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఆర్ ద వే ఐ డూ ద సినిమాస్. సో ప్లీజ్ August 7th థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. తన కుమారుడి ద్వారా 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తికి అప్పుగా ఇస్తే ఎగ్గొట్టేశారని దివాన్ చెరువు గ్రామానికి చెందిన కోమలి లక్ష్మి ఆవేదన చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చాలా తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చామని, 2 ఏళ్ల వడ్డీ కూడా కట్టారని తెలిపారు. ఈలోగా తన కొడుకు మరణించడంతో మధ్యవర్తి లేడని గ్రహించి అప్పు ఎగ్గొట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో రాజు అనే వ్యక్తికి అప్పు ఇచ్చినట్లుగా కాగితాలు రాసి తన దగ్గర పెట్టారని, నిజానికి తాను అప్పు ఇచ్చింది నాగేశ్వరరావుకేనని కోమలి లక్ష్మి చెప్పారు. కుమారుడిని చదివించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దయచేసి తన డబ్బులు తనకి ఇవ్వాలని ఆమె కోరారు. చనిపోయారండి. ఏదో వడ్డీ వస్తుందని ఏదో ఇచ్చాను, వడ్డీకి ఇచ్చామండి. ఏమి ఎక్కువ వడ్డీకి కూడా తీసుకోలేదండి. 2 సంవత్సరాలు ఆయన ఇచ్చాడండి డబ్బులు తీసుకుని. మా అబ్బాయి చనిపోయాడండి. మధ్యలో ఉన్న వ్యక్తి మా అబ్బాయి అండి. అందరికీ నమస్కారం అండి. దివాన్ చెరువు గ్రామం. నా పేరు కండవేలి లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీల కోసం కాదు, కానీ నా దివాన్ చెరువు గ్రామం నుండి ఒక మహిళ చాలా అన్యాయం అయ్యిందని మా హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోమలి లక్ష్మి అండి వీడి పేరు. అయితే ఎర్రంశెట్టి నాగేశ్వరరావు నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. వీళ్ళ భర్తకి ఫస్ట్ భార్యగా చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా రెండో భార్య ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అంటే అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేసాము, ఆ డబ్బులు ఎర్రంశెట్టి నాగు అడుగుతున్నాడు ఇవి అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆడకాళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి ₹1 వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరుగురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాకు పట్టుకెళ్ళాడు, వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని మాకు ఇప్పుడు చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరుగురు ఏం పడ్డారో మాకైతే తెలీదు. 10 లక్షలు ఆయన నాగు గారే తీసుకొని వడ్డీ కూడా నాగు గారే చెల్లించి ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకి ఎక్కువ అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటానికి తిండి లేదు, రోడ్డును పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజు అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకున్నాను. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి.
అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా ఇచ్చేస్తాడు 2 నెలల్లో లేదా సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవి ఇచ్చానని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది. ఈవిడి మానవ హక్కుల కోర్టుకి అలాగే మహిళా కమిషన్కి అన్నింటికి పెట్టుకోవడం జరుగుతుంది. మా వంతు సహాయం ఈవిడికి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రాజు గారు అనే వ్యక్తిని కూడా పిలిచి అడిగాను. నాకు ఆ డబ్బులకి సంబంధం లేదు, నాకు ఇవ్వలేదమ్మా. నేను ఆయన దగ్గర తెచ్చుకున్న అమౌంట్ నా కాగితాలు ఆయన దగ్గర పెట్టాను తప్ప నేను ఈవిడ మొగం నేను ఎప్పుడు చూడలేదు, ఈవిడ నాకు తెలియదు అని చెప్పారు. ఈవిడ కూడా అదే చెప్తున్నారు. రాజుగారు మీకు తెలుసండి, గారైనా వైఎస్ఆర్సీపీలో ఉంటారు, కానీ ఏ పార్టీ వారైనా కాదు, కానీ ఇలాంటి మోసాలు ఎక్కడ చేయకూడదని తెలియజేస్తున్నాను. మన మానవ సమాజంలో తన భర్త మరణానంతరం చట్టబద్ధంగా తనకు తన పిల్లలకు దక్కాల్సిన ఆస్తిని తన ఆడపడుచు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తుందని బాధితురాలు ఏడిది ప్రియదర్శిని ఆరోపించారు. తనకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శిని మాట్లాడుతూ రఘుదేవపురం గ్రామానికి చెందిన తన ఆడపడుచు మాజీ సర్పంచ్ ఇండింగిమెల్లి చంద్రదిల్లా తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆస్తి విషయంపై ప్రశ్నించగా తనను తన పిల్లలను వేధింపులకు గురి చేయడమే కాకుండా దాడి చేశారని, ఈ ఘటనలో గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చారండి. ఇలా కట్టుగా కొంతమంది పెద్దలు ఇలా కదమ్మా నువ్వు ఒక 5 లక్షలు కట్టు నీకు వాళ్ళు ఇంటికి చేస్తానంటే 5 లక్షలు కూడా కట్టినండి. అవన్నీ ఇడిపించానండి, పాస్బుక్లో ఇడిపించాలని ఉన్నానండి. నాకు న్యాయం ఏమీ జరగలేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి, మొత్తం పెద్దలందరి దగ్గరికి వెళ్ళాను, న్యాయం జరగలేదు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకు మీడియా అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకు మీడియా ప్రతినిధులకు మేము వెంటనే మనం సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నేను నమస్కృతులు తెలియపరుస్తున్నాను. నా పేరు మోజెస్ బాబు. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తాతపూడి ఏడిద ప్రియదర్శిని, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆవిడ తాతపూడి సువార్తమ్మ గారు అనగా ప్రియదర్శిని యొక్క తల్లి గారు ఉన్నటువంటి ఏడిద దొరబాబుకి ఇచ్చి వివాహం చేశారండి. 2006 నుండి 2019 వరకు అబ్బులు గారు ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కారణం చేత అత్తవారింటి దగ్గర ఉంది. ఈమె 2019 తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి సందర్భంలో రఘుదేవపురం వచ్చేయడం అత్తగారు మామగారు. ఈమె భర్త హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రైవేట్ ఎంప్లాయీగా లోన్స్ ఇచ్చే దాంట్లో సెక్షన్లో పనిచేసేవారు. ఆ కారణం రీత్యా వాడు పెట్టిన ఇంట్లో వైజాగ్లో ఉండేదండి. ఈమె వైజాగ్లో ఏ ఇంట్లో ఉందంటే అక్కడ ఒక ప్రెస్ నడుపుతున్నాడు ఒక ఆయన, అక్షర కిరణ్ ఏదో పేపర్, అది ఆ పేపర్ ఆయన ఇంట్లోనే ఈమె వాళ్ళు పెట్టిన ఇంట్లో ఉంది. అయితే 2021 సంవత్సరంలో కోవిడ్లో ఈమె భర్త చనిపోయాడు. అంత పూర్వం ఈమె అత్తగారు చనిపోయిందండి రఘుదేవపురం వచ్చిన తర్వాత. ఈ భర్త చనిపోయిన తర్వాత జూన్ 1వ తారీఖున 2021 భర్త చనిపోయాడు. జూలై 14వ తారీఖున ఈమె తెలియకుండా ఆ భర్తకి ఆ తండ్రి పేరట ఉన్నటువంటి ఆస్తిని అనగా ఒక ఇల్లు, 5 సెంట్లు భూమి, 8 గుంచాల పొలం, 8 గుంచాల పైన పొలం, ఇవి చంద్రదేలని ఈమె ఆడపడుచు రఘుదేవపురంలో గ్రామ సర్పంచ్ గారు చేసేది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మొన్న అయిపోయింది కనుక ఇంకా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి గ్రామ సర్పంచ్గానే ఉంది. ఈమె తెలియకుండా ఈ 2 ఆడపడుచులు అనగా చంద్రలీల అలాగే స్వాతి అనే ఈమె ఆడపడుచులు ఈమె తెలియకుండా ఆ ఆస్తి అంతా వాళ్ళు రాయించేసుకున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్లో మన సంప్రదించడం జరిగింది, గ్రామ పెద్దలు సంప్రదించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉండడానికి ఇల్లు లేకుండా, నిలువ నీడ లేకుండా ఈ 2 పిల్లలు పెట్టుకొని అలాగే చదివించుకుంటూ వెళ్తూ ఉంది. 5 నెలల క్రితం ఇక ఏ దారి లేక తనకి ఏ ఇల్లు లేదు కనుక అమ్మ ఇంట్లో ఎంతకాలం ఉంటుందని చెప్పేసి అని ఆమె బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయిందండి. 5 నెలలు అయింది. ఆ 5 నెలల నుంచి అక్కడ ఉంది. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ గురించి నాకు పోరాటం అండి. నన్ను చాలా అన్యాయంగా హింసించిందండి, ఎన్నో బాధలు పెట్టిందండి, నన్ను చాలా కొట్టించిందండి. ఎప్పుడు నా భర్త నా మీద ఒంటి మీద చెయ్యేది. అలాంటి నా ఆడపడుచు పిల్లలు అందరి మీద నేను కొట్టానని నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరగకపోతే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా పిల్లల భవిష్యత్తు మాత్రం బాగుండాలి అంతే.
వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోరు కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ వీరభద్రనగర్ శాంతిపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే గోరెట్ల పర్యటించి 2 ఏళ్ల సంక్షేమ విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డులో శిథిలావస్థకు చేరిన అనేక ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెట్ల మాట్లాడుతూ ఆనాడు ఈ కాలనీలందు వీరందరికీ ఇళ్లు కేటాయించింది తనేనని 2014-19 కాలంలో చాలా మందికి హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేసి నూతన గృహాలు నిర్మించేందుకు కృషి చేశానని, ఇప్పుడు వార్డులో పరిశీలిస్తే కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, పైకప్పులు పూడి ఊడడం జరుగుతుందని తెలిపారు. మన రైల్వే హౌసెస్ దగ్గరగా ఒక బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తయిపోతుంది. ఇవాళ నీటి సమస్య లేదు కానీ మురుగునీటి సమస్య ఉంది. ఏదైతే బ్రిడ్జి కింద నుంచి వచ్చే కాలువ ఇరుకవడంలో ఈ మధ్యన రైల్వే వారికి బోర్డు కట్టి మనకి అండర్ పాస్లు కూడా కట్టించాం. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకి డీలక్స్ సెంటర్ కానీ శ్యామలా సెంటర్ కానీ నీటి ముప్పు లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 16వ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇది ఆ పక్కన బాలాజీపేట కూడా దీంట్లోనే ఉంది. బాలాజీపేట మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్తున్నాం. రైల్వే వారి సహకారంతో అక్కడ రోడ్డు డ్రైవర్ కన్వర్షన్ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అక్కడ రైల్వే వారు సహకరించారు. రోడ్డు కొత్త రోడ్డు కూడా నిర్మాణం అవుతుంది. మరో రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుని ఒక నగరానికి తలమానికి ప్రాంతం తీర్చిదిద్దడం కోసం కార్యక్రమాలు చేస్తామని వాళ్ళ ఎన్డీఏ కూటమి చెప్పిన వాగ్దానాలను అమలు చేస్తుంది. తల్లికి వందనం కింద ఎంతమంది పెట్టనున్న 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, 3 శక్తి బస్సు సౌకర్యం కానీ, అలాగే పిల్లలకి ఉచిత బట్టలు, పుస్తకాలు, నోట్బుక్స్ అన్ని ఇచ్చే కార్యక్రమం కానీ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం. చెప్పినన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వారికి ఏదైతే ఉందో మహిళలకి 4 ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల దిగ్విజయ యాత్ర గురించి చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా రాజమండ్రి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్లో కూడా పనిచేయమని చెప్తా ఉన్నాం. ఏం కష్టం చేయకుండానే పని లభించేలాగా అవకాశం కల్పించే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నాయి. ఇవాళ ఈ తాడితోట ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ జంక్షన్ నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా కూడా భారీ ఎత్తున మెయిన్ రోడ్డుగా తీర్చిదిద్దబోతున్నాం. ఇక్కడ కొంతమంది పూర్వం నేను నార్నేంలోనే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాం. అది కొంత ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇక్కడ కబేళ వేళలోనే స్థలం ఇచ్చేలాగాను ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు ఎప్పుడో 40-38 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పడిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అప్పుడు తక్కువ బడ్జెట్లో వాటన్నిటికీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం అవకాశం కల్పించాం. గతంలో కొన్ని చేస్తున్నారు వీరభద్రనగర్లో, కొంత రెడ్డిపేటలో కూడా కట్టాల్సి ఉంది. త్వరలో దాన్ని కూడా వచ్చే నెలలో శాస్త్రించి పడిపోతున్న ఇళ్ళంటి కూడా కొత్త ఇల్లు ఏర్పాటు కూడా చేస్తామని సరైన మనం చేస్తూ ఇప్పుడు ఏదైతే గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి రోడ్డు కూడా 100 అడుగుల రోడ్డుగా విస్తరణ చేసి పుష్కరాల నాటికి వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ పెట్టే ఏర్పాటు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే 100 ఫీట్ రోడ్డు ఉంది. 100 ఫీట్ రోడ్డు కూడా హైవే కలుపుతూ కంప్లీట్ చేసాం. త్వరలోనే వ్యాన్ వ్యవస్థ దాన్ని కూడా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రిడ్జిలు కడుతున్నాం. ఇవాళ బాలాజీపేటలో ఒక బ్రిడ్జి కట్టాం. కుక్కంపేటలో 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందరికీ, వికలాంగులకు 6,000 రూపాయలు, పేదలకంతా కూడా వయసు వృద్ధాప్యం వితంతులకు 4,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన్ని పడిపోయి నగవలేని పరిస్థితుల్లో ఉన్న వారి అందరికీ 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. భారతదేశంలో ఎక్కడ ఈ సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకుని ముందు సాగుతున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగం బాగుపోవాలి, వలసలు పోయే విధానం పోవాలి, ఇక్కడే ఉద్యోగాలు లక్ష్యంలో పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో వ్యాన్లే గృహాలను కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ త్వరలోనే హౌసింగ్ స్కీమ్ కూడా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చాలామంది నష్టపోయారు. జగనన్న కాలనీ పెద్ద బాగా జరిగింది. త్వరలో దాన్ని సర్వే చేసి ఎవరెవరికి మళ్ళీ ఇల్లు లేవు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే దానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి చాలామంది తరలించాం. శాటిలైట్ సిటీ కానీ
ఎర్రకొండ ప్రాంతానికి కానీ, గౌలెస్ ఎర్రకొండ ప్రాంతానికి కానీ, రాఘవేంద్ర నగర్ కానీ, అలాగే చాలా పేటలకి ఈ పేట నుంచి తగ్గ నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ పౌర సదుపాయాలు మెరుగుపడుతున్నారు. రూరల్లోకి వచ్చినాయి కనుక ఆ ప్రాంతాలంతా కూడా డెవలప్మెంట్ వెళ్తున్నాం. ఇప్పటికే 1800 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కార్యక్రమాలను ముందు ఇంకా భారీగా అమలు చేస్తాం స్వర్ణంగా మనం చూస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ అండ నాకు మొదటి నుంచి కూడా 82లో నేను పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి అండగా నిలబడ్డ ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సాధిస్తామని ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం సహాయ కార్యక్రమాలు అమలు చేస్తామని. పాదం చీలమండ సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఫుడ్ అండ్ యాంకిల్ స్పెషలిస్టును సంప్రదించాలని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ ఆదిత్య స్వామి సూచించారు. బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదం చీలమండ వ్యాధులపై ప్రజల అవగాహన చాలా తక్కువగా ఉందని ఆయన తెలిపారు. సాధారణ ఆర్థోపెటిక్ వైద్యులతో పాటు ఈ విభాగం ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. వాటికన్నా ఎక్కువ ఆపరేషన్స్ అయితే కాదు. ఇదేదో కొత్తగా జరిగే ఆపరేషన్ కదా లక్షల్లో ఖర్చు అవుతుందేమో, ఏం లేదు. మనం రెగ్యులర్గా చేయించుకునే ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ అంత ఖర్చే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడికన్నా తక్కువ అవుతుంది కొంచెం. ఎందుకంటే ఇక్కడ లోపల వాడే ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, స్క్రూస్ కానీ, రాడ్స్ కానీ, యాంకర్స్ కానీ, అక్కడికన్నా తక్కువ ఖరీదులో ఉంటాయి. నీ రిప్లేస్మెంట్లో కానీ, హిప్ రిప్లేస్మెంట్లో కానీ చేసే ఖరీదు కన్నా అవి చాలా మంచి సర్జరీస్. అవే నేను అంటాను, అవి కూడా చేస్తాను నేను. బట్ ఇది ఇంపార్టెంట్ అవేర్నెస్ కోసం మనం చెప్పుకున్నాం. యశోదాలో మనకి ఏంటంటే 3D ప్రింటింగ్ ఉంది, అట్లాగే మనకి ఫుట్ స్కానింగ్ 3D స్కానింగ్ ఉంది. ఒక పాదం డిఫార్మిటీని లేదా పాదం వంకరపోతే దాన్ని ఎట్లా అసెస్ చేయాలంటే ఒక 3D ఫుట్ స్కానింగ్ అని ఉంటుంది. అంటే మనం నడిపించి దాని మీద స్కాన్ తీస్తారు, మన వాకింగ్ టెక్నాలజీ చూసి ఎలా ఉందో చూసి. అట్లా కాకుండా స్టాండింగ్లో పొజిషన్లో తీసే సిటీ స్కాన్లు, ఎక్స్రేలు ఉన్నాయి మన దగ్గర. చాలామంది దగ్గర అయితే తక్కువ ఉంటాయి స్టాండింగ్ పొజిషన్లో తీసే ఇమేజెస్. వాటి వల్ల కాలు ఎంత వంకరపోతుందో క్లారిటీ వస్తుంది. డైరెక్ట్గా కాలు సైడ్ పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే కాలు ఎంత వంకరపోతుంది ఏంటో మనకు తెలియదు. సో దానికోసం ఇలాంటి టెక్నాలజీ కూడా వాడుతున్నాం. సో యశోదలో అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. మెయిన్గా యశోదలోనే ఎక్కువ కనిపిస్తాయండి మనకి ఇవన్నీ. సో యశోదలోనే ఉన్నాయి. సో మిగతా వాటిలో ఉన్నాయి లేవో నాకు తెలియదు కానీ, బట్ యశోదలో అయితే మంచి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. మనం వీ కెన్ యూజ్ దెమ్ అండ్ వెరీ మచ్ అఫోర్డబుల్. అందరూ వాడుకునే టెక్నాలజీ. మరీ అంత ఏదో ఎక్కువ అవుతుందేమో, ఖరీదు అవుతుందేమో అలా ఏం లేదు. చాలా మినిమల్ రేట్స్తోనే అన్నీ కూడా ఉన్నాయి. నా పేరు వి సాయికిరణ్. నేను యశోద హాస్పిటల్ నందు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. మార్కు ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆదిత్య స్వామి సార్ ఉన్నారండి. సార్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ అండి. ఈరోజు మనకి సార్ పాదం మరియు మడం వ్యాధి సంబంధించిన చికిత్స గురించి మనతో మాట్లాడబోతున్నారండి. సార్ నమస్తే అండి, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నా పేరు డాక్టర్ ఆదిత్య స్వామియాజీ. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్, ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేని, అవగాహన లేని ఒక మెయిన్ ప్రాబ్లం గురించి, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. వాటిలో ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నాయి, లేటెస్ట్ ఏమి ఉంచాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పాదం చీలమండ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్, అంటే చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఒక యాంకిల్ స్ప్రెయిన్ అయిందంటారు. అంటే ఇప్పుడు ఒక 2 మెట్లు స్లిప్ అయ్యి లేదా 3 మెట్లు స్లిప్ అయ్యి పడిపోయి యాంకిల్ మెలిపడడం అనేది కామన్గా వింటాం. కానీ వాళ్ళ కంప్లైంట్ మైండ్గా ఏంటి, ఒక 6 నెలలు నాకు పెయిన్ తగ్గలేదు, నడుస్తున్నా ఇంకెప్పుడో పడ్డాను, పెయిన్ ఇంకా తగ్గలేదు. సో అటువంటి వాటికి మనకి ఎప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు జనరల్గా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. చాలామంది ఏంటంటే ఈ ఎస్పెషల్లీ పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్లో. స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి ఒకరు ఉంటారని చాలామందికి తెలియదు, పాదం మరియు చీలమండ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మనకి స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. సో దానికోసం స్పెషల్గా మనం ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ స్ప్రెయిన్ అని మనం చెప్పుకున్నాం కదా, అది మెలిపడడం అనేది, దానికి చాలామంది ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐలో ఏదో ప్రాబ్లం లేదంటారు, లేకపోతే దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ తెలియదు. సో అటువంటి వాటి కోసం, స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం, యాంకిల్ ఇంజరీస్ కోసం కూడా మనం కీహోల్ సర్జరీస్తో, అంటే ఎలాగైతే మోకాల్లో చిన్న కోతతో మనం చికిత్స చేస్తున్నాము, షోల్డర్లో చిన్న ఆర్థ్రోస్కోపీ అని చిన్న గంటు పెట్టి లోపల కెమెరా పెట్టి చేస్తున్నాం, అట్లాగే కూడా మనం సేమ్ అలాగే యాంకిల్లో కూడా ఆర్థ్రోస్కోపీ అంటే కెమెరాని యాంకిల్లో పంపించేసి మనం అక్కడ ఉన్న లెగమెంట్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ బోన్స్ పెరిగితే కొన్నిసార్లు చిన్నగా అరగడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మనకి సేమ్ మోకాల ఆర్థరైటిస్కి, మోకాల అరుగుదలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో
యాంకిల్ అరుగుదల కూడా అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారా కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమే కాకుండా చాలామంది పుట్టుకతోనే కాలు వంకరతో ఇట్లా ఉంటారు, అట్లాగే నడిచేస్తున్నారు చాలా రోజులు. అయితే చిన్నప్పుడు దెబ్బ తగులుతుంది, కాలు వంకర పోతుంది, అప్పటి నుంచి అట్లాగే నడుస్తూ ఉంటారు. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి, బికాజ్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, కృత్రిమ వంకర అయిపోతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఏలేరు ప్రాజెక్టు ఆయాకట్టు రైతాంగం ఈ ఖరీఫ్ సీజన్లో నీటిని అత్యంత పొదుపుగా బాధ్యతగా వాడుకోవాలని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులో నిల్వలు పెరుగుతున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో కీలకమైనవని అని అన్నారు. ఇప్పటికే 70% వరి నాట్లు పూర్తయ్యాయని, మిగిలిన 30% 10 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నీటి సరఫరాపై ఆయన కీలక ప్రకటన చేశారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం కాల ద్వారా కృష్ణవరం వద్ద ఏలేరులో ముందు 750 అనుకున్నాం, కానీ ఇప్పుడు 1000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నామని, అదనంగా ఏలేరు నుండి 200 క్యూసెక్లు, రామవరం వద్ద పురుషోత్తపట్నం ఫేజ్ 2 నుంచి 1400 క్యూసెక్లు నీటిని ఏలేరు ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏలేరు ఆయకట్టు రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏలేరు రైతాంగం అంతా కూడా చాలా బాధ్యతగా ఈ ఖరీఫ్ సీజన్ని నీటిని చాలా జాగ్రత్తగా వాడుకొని మనం పంటలు పండించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏలేరు ఆయకట్టు రైతాంగ సంఘం ఉంది, రైతు సంఘం ఉంది. సంఘం కూడా నేను ఒకటే వారిని మనవి చేసుకుంటున్నాను, వాళ్ళ డీసీల పరిధిలో వాళ్ళు ప్రతి గట్టుకి సొంత పొలానికి ఎలాగైతే తిరుగుతారో అలాగే తిరిగి ఆయకట్టును పరిశీలించి ఎక్కడ నీరుంది, ఎక్కడ నీరు లేదు, దేనికి అవసరం లేదు అన్నదాన్ని కూడా పర్యవేక్షించి నీటి సరఫరా విధానంలో అవసరం అనుకున్న చర్యలు తీసుకొని ఈ పంటను పరిరక్షించే బాధ్యత ఈ నీటి సంఘం సభ్యులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అవసరం అనుకుంటే కలెక్టర్ గారితో కూడా చెప్పాం, లస్కర్స్ని ఉన్న టెంపరీగా మీరు వేసుకుని ఎక్కడికక్కడ లస్కర్లు మీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణతో ఏలేరు ఆయకట్టు ఏదైతే 53,000 ఎకరాలు ఉందో దాన్ని సంపూర్తిగా ఈ ఖరీఫ్ పంట పండించేటటువంటి పరిస్థితులు రావాలి. ఇప్పటికీ నా పరిశీలనలోకి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తే 70% ఊడ్పులు జరిగినట్టుగా నాకు తెలిసినటువంటి పరిస్థితి. ఉన్న 30 కూడా ఈ 10 రోజుల్లోనే పూర్తయిపోయేటటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ ఏలేరు రైతాంగానికి ఒక క్లారిటీ కూడా నేను ఇవ్వదలిచాను. ఇవాళ మనం ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత. 16వ డివిజన్ డోర్ టు డోర్ ప్రచారంలో ఎమ్మెల్యే గోరట్ల. రైతులు ఖరీఫ్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక పిలుపు. పది లక్షల అప్పు ఎగ్గొట్టి మోసం చేశారు, న్యాయం చేయాలంటూ రాజమండ్రిలో బాధితురాలు విజ్ఞప్తి. కొత్త తరహా కథనంతో వస్తున్నాం. కేజీక్యూ మూవీ ప్రచారంలో హీరో దీక్షిత్ శెట్టి ధీమా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.